దీంట్లో కూడా అనుసాంకేతికతను క్రింది వేటిలో వాడరు పై వాక్యాల ఆధారంగా క్రింది వాటిలో సరి అని ఎన్నుకోండి. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చదివాను, మళ్ళీ ఒక్కోసారి కింద కూడా క్వశ్చన్ ఉంటుంది, డబుల్ క్వశ్చన్ ఉంటుంది, దీన్ని డబుల్ క్వశ్చన్ అంటారు. సో పైన కింద చదివి తర్వాత ఆప్షన్స్ చూసాను. సో చూద్దాం దీంట్లో. సో పై అనుసాంకేతికతను కింది వేటిలో వాడరు. ఓకే, దేంట్లో వాడతారో చూస్తే వాడరు మనకు తెలిసిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్ ఏం చేయాలంటే రివర్స్ ఆలోచించాలి. సో వాడరు అనేది మనకు ఐడియా ఉండకపోతే దేంట్లో వాడతారు అనేది తెలుసుకుంటే మిగతావి వాడరు అన్నట్టు. ఉదాహరణకు చూడండి, అనుసాంకేతికని క్యాన్సర్ చికిత్సలో వాడతారండి. ఓకే, సో ఎందుకు కోబాల్ట్ 60 కానీ ఇంకోటి కానీ వాటి నుండి క్యాన్సర్ ట్రీట్మెంట్లకు కానీ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కానీ వాడతారు. కరెక్ట్. అంతరిక్ష యాత్రలు, ఇది డౌట్ అండి మనకు. చాలా మంది ఇక్కడే ఆగిపోయారు, నాకు తెలుసు. మీరు పెట్టేటప్పుడు అంతరిక్ష యాత్రల్లో ఎట్లా వాడతారు సార్, తర్వాత చూద్దాం. ఇది ఇట్లా అసంబద్ధ